విలేకరులందరికీ నమస్కారం. నేను నా ఆవేదన వెలిబుచ్చేందుకు ఇక్కడికి వచ్చాను. మా అంతే గ్రామ నివాసిని. మా ఇంటి నెంబర్ మున్సిపల్ నెంబర్ 13-1. మా ఇంటి పక్క అతను 13-22. అతను మానపాక రమేష్ అని తన పేరు విశ్వనాథం. ఆయన సింగరేణి ఎంప్లాయీ. ఆయన డెల్టన్ స్టిక్స్ తర్వాత డైనమైట్లు పెట్టి మా గోడను పేల్చివేసి ఆ పైప్ లైన్ అక్రమంగా నిర్మించుకున్నారు. మా స్థలం అంతా ఆక్రమించుకున్నారు. తర్వాత 2005లోనే నేను కేసు వేశాను. 71/2005 లోపల కోర్టులో కేసు వేశాను. కోర్టులో ఈ మన కర్ణి హరిబాబు గారు అడ్వకేట్ గారు ఆ జడ్జిలకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని తప్పుతో పట్టించి మాకు డిగ్రీ అతనికి డిగ్రీ చేసినారు. అతను ఒకసారిగా 2 సార్లు ఆయన ఫేవర్లో జడ్జి గారులను ఆర్గ్యుమెంట్స్ అది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళని తప్పుతో పట్టించినారు. తర్వాత 2019 OS నెంబర్ 129/2019లో కూడా మళ్ళా వేసి వేయడం జరిగింది. ఇంజంక్షన్ ఆర్డర్ వేయడం జరిగింది. అది కూడా 3 సంవత్సరాలు దాటిపోతున్నది. ఇంజంక్షన్ ఆర్డర్ కూడా మాకు ఇంతవరకు ఇవ్వలేదు. కనీసం గేట్ క్లోజ్ చేయడానికి కూడా మున్సిపల్ వాళ్ళు కూడా 3-4 సార్లు ఆదేశాలు జారీ చేసినారు. ఆదేశాలు ఉల్లంఘన చేసినాడు. రెండోది నా హక్కులన్నీ హరించుకొని ఆ స్థలం అంతా మెరక చేసి లోపలికి ఎంక్రోచ్మెంట్ చేసి నన్ను చంపుతా నరుకుతా ఈ విధంగా దుర్భాషలాడి చేసినాడు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. పోలీసు వాళ్ళకు కూడా ఒకసారి కాదు 4-5 సార్లు ఇచ్చినాను. వారు కూడా ఎవరు సరిగా చర్య తీసుకోలేదు. దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు ఆ స్పాట్ మీదకి వచ్చి స్థలం మీదకి వచ్చి మీడియా ప్రతినిధులను తీసుకొని వచ్చి ఆర్డీఓ గారిని తర్వాత సంబంధిత అధికారులందరినీ తీసుకువచ్చి నాకు జరిగిన అన్యాయం పరిశీలన చేసి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేయగలని అన్ని శాఖల వారిని కోరుతున్నాను. దయచేసి మీరు లేనిచో అంబేద్కర్ దగ్గరికి వచ్చి నేను 2 లీటర్ల పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుందామని ఎన్నోసార్లు నిర్ణయించుకున్నాను. దయచేసి కరుణించి కోర్టు వారు కూడా ఈసారి ఆ గేట్ క్లోజ్ చేయడానికి ఫస్ట్ గేట్ క్లోజ్ చేసేసి తర్వాత యాక్షన్ తీసుకోండి అని విన్నవించుకుంటున్నాను. అటెంప్ట్ మర్డర్ కూడా చేసిన 2 సార్లు హత్య జరిగిన చోటే మళ్ళా హత్య యత్నం జరిగేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. 2 సార్లు మా మెడబట్టి పిసినాడు. అందరు దబా చూపుతూ ఉన్నారు. దయచేసి ఈ అన్ని శాఖల వాళ్ళు, మీడియా వాళ్ళు, తర్వాత మున్సిపల్ శాఖ వాళ్ళు కూడా స్పాట్ మీదకి వచ్చి న్యాయం చేయాలని కోరుతున్నాను. సత్యం న్యాయం ధర్మం సత్యమేవ జయతే ధర్మం రక్షతి రక్షితః. దయచేసి ఎంక్వైరీ చేయండి. 10 మంది అడగండి. వార్డు మీటింగ్ పెట్టండి. 2 ఇళ్ళు కూడా ఒకటే వార్డు ఉన్నాయి కాబట్టి వార్డు మీటింగ్ పెట్టి వార్డులో ఎట్లా చెప్తే అట్లా నేను శిక్ష వహిస్తాను. ప్రపంచం మొత్తం నడిచేది ధర్మం మీద, తర్వాత న్యాయం మీద. భగవంతుడు ఎక్కడుంటాడు అంటే ధర్మం ఎక్కడుందో న్యాయం ఎక్కడుందో అక్కడే భగవంతుడు ఉంటాడు. సో ఈరోజు ఇక్కడ మీడియా ప్రతినిధుల ముందు మేము ఇక్కడ వచ్చి కూర్చున్నాము అంటే మాకు ధర్మం మాకు జరగట్లేదు, న్యాయం జరగట్లేదు. మీడియా ప్రతినిధులు మాకు ఈ విధంగా సహకరించి మమ్మల్ని ఈ విధంగా ప్రోత్సహించి మాకు ప్రజల ముందు తీసుకొస్తున్నారు. అది చాలా సంతోషమైన విషయం. ఇంకోటి ఏంటంటే మేము నివసించేది మంథని గ్రామంలో, హౌస్ నెంబర్ 13-1. మా ఇంటి పక్క మార్పాక రమేష్ గారు
నివసించే ఇంటి నెంబర్ హౌస్ నెంబర్ 13-22. అయితే అతనికి ఎప్పుడైతే మార్పాక రమేష్ గారు ఆ ఇల్లు కొనుక్కున్నారో ఆ ఇల్లు జగ ఇద్దరికి 2 హౌస్లో కలయికలు. ఒకటేమో రాధారపు ప్రమీల అండ్ మహాదేవ్, అండ్ రెండవదేమో లేట్ శ్రీ కొత్తపల్లి రాధాకృష్ణయ్య గారు. సో ఈ ఇంటి మధ్య ఖాళీ స్థలం ఉంది. సో ఈ ఖాళీ స్థలం ఆక్యుపై చేసుకోవడమే కాకుండా ఈ మార్పాక రమేష్ అనే వ్యక్తి ఖాళీ స్థలం ఆక్యుపై చేసుకోవడమే కాకుండా ముందుకు వచ్చి ఇక్కడంతా డెబ్రిస్ పోస్తున్నాడు. ఆ డెబ్రిస్ యొక్క పిక్చర్స్ చూడండి, ఎంత బ్యాడ్గా తయారు చేశారు చూడండి. సో ఈ విధంగా తను వచ్చి ఆక్యుపై చేస్తున్నాడు. సో మేము చాలాసార్లు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మీ దగ్గర వాళ్ళ కొన్న డైమెన్షన్స్ ఏంటి, ఆ ఇంటి డైమెన్షన్స్ అంటే 2006లో మున్సిపల్ ఆఫీస్ వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్ లేవు, ఏ అప్రూవల్ ప్లాన్స్ లేవు, ఆ యొక్క 13-22 హౌస్ నెంబర్కి సంబంధించినటువంటి అని క్లియర్గా ఇచ్చారు. మళ్ళీ సేమ్ 2023 కూడా వెళ్ళాము. 2023లో కూడా నో సమాచారం అని క్లియర్గా ఇచ్చారు. తర్వాత వాళ్ళ లాయర్ ఏమని చెప్తున్నారంటే మేము పట్టుకునే అన్నీ మా క్లయింట్ 13-22 హౌస్ నెంబర్ గల మార్పాక రమేష్ కట్టుకునే అన్నీ కూడా యాజ్ పర్ ది ప్లాన్స్, యాజ్ పర్ ది అప్రూవ్డ్ ప్లాన్ ప్రకారమే కట్టుకున్నామని చెప్తున్నారు. సో ఒకటి, ఈ లాయర్ గారు అది ఎలా సర్టిఫై చేశాడో తెలియట్లేదు, కానీ జడ్జి గారికి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. జడ్జి గారిని తప్పు పట్టిస్తుంటారు ఒక రకంగా. జడ్జి గారు కూడా అంటే మా రిక్వెస్ట్ ఏంటంటే జడ్జి గారికి 4 గోడల మధ్య డెసిషన్ తీసుకొని ఇద్దరి లాయర్ల మధ్యన మీరు ఏదైతే డెసిషన్ తీసుకుంటున్నారో అక్కడ మాకు న్యాయం జరగట్లేదని మేము విన్నవిస్తున్నాము. ధర్మం జరగట్లేదు. మీరు ఒకవేళ నిజంగా మీరు ధర్మానికే గిట్ట న్యాయానికే గిట్ట సపోర్ట్ చేయాలని చూస్తే మీరు ప్రజాకోర్టు నిర్వహించండి. ఆ యొక్క పోచమ్మవాడ వార్డుకు వచ్చి ప్రజాకోర్టు నిర్వహించి మీరు ఒకవేళ అందులో మీకు 80% అబోవ్ 60 ఏజ్ ఉన్న వాళ్ళని మీరు ఎంక్వైరీ చేయండి. అది మా జగానే అని చెప్తారు. అతను ఆ మార్పాక రమేష్ అనే అతను ఎంకరేజ్ చేసి చాలా ముందుకు వచ్చారు. అక్కడ ఇంకోటి ఏంటంటే మా 1955లో మా తాతగారు అక్కడ ఉంది, అంటే మా జగ మాది. సో అక్కడ మాకు గోడ ఉండింది, మట్టి గోడ ఉండింది. సో అది కూలిపోయింది మట్టి గోడ. ఆ ప్లేస్లో కాకుండా ఇంకా లోపలికి వచ్చి ఆ మార్పాక రమేష్ అనే అతను గోడౌను గేట్ పెట్టుకున్నాడు. అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. అదొకటే కాదు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే ఈవెన్ మున్సిపాలిటీ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన లెటర్ ఇట్సెల్ఫ్ ఇల్లీగల్. ద కన్స్ట్రక్షన్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొత్తమే ఇల్లీగల్. ఎందుకంటే వాళ్ళకి ఏం అప్రూవల్ ప్లాన్, మున్సిపల్ అప్రూవల్ లేని ఆ బిల్డింగ్ ఎలా కట్టారు, అది మొత్తం డిమాలిష్కి రెడీ అన్నట్టు. మున్సిపల్ లాస్ని వ్యతిరేకిస్తున్నారు. ఇంకొకటి, మా ఫాదర్కి అటెంప్టెడ్ మ్యారేజ్ చేశారు. నేను వచ్చినప్పుడు కూడా హాలిడేస్కి వచ్చి, నేను మామూలుగా మేము అందరం బయట ఉంటాము పిల్లలందరం. సో మేము హాలిడేస్కి వచ్చినప్పుడు లేబర్కి తీసుకెళ్ళి అక్కడ కన్స్ట్రక్షన్ చేద్దామని, వాల్ కన్స్ట్రక్షన్ చేద్దామని అంటే వెళ్తే నా దగ్గరికి వచ్చి ఇట్లా చూపించాడు. సో దాని అర్థం ఏంటి, ఇంకా వాళ్ళ తమ్ముడు వచ్చాడు. వాళ్ళ తమ్ముడు మారపాక రాజు, ఆయన వచ్చి గొంతుల గడ్డపార తీస్తా అన్నాడు. మా ఫాదర్కి ఏమో గొంతు పట్టుకొని చంపుతా అని బెదిరించారు. మేము పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాము. పోలీస్ వారి రిప్లై ఏంటంటే ఇది సివిల్ కేసు, సో కోర్టులో ఉంది కాబట్టి మేము ఏం చేయలేము అని రిప్లై ఇచ్చారు. సో మేము చెప్పడమే ఒకటే కాదు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు కూడా మా లాయర్ రిక్వెస్ట్ మేరకు ఆయన వచ్చి ఎంక్వైరీ చేశారు. పొచ్చమ్మవాడ మొత్తం బ్లాక్ మొత్తం వచ్చి పీపుల్తో ఎంక్వైరీ చేసినప్పుడు ఆ బ్లాక్ వాళ్ళు కూడా మాకు వాళ్ళు పాజిటివ్ రిప్లై ఇచ్చారు. మాకు ఏంటంటే ఈ జగా ఎంక్రోచ్ అయినటువంటి మాట వాస్తవమే, చాలా ముందుకు వచ్చి ఇలా వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అది తర్వాత ఇంకోటి ఏంటంటే టెక్నికల్గా చూసినా కానీ ట్రెస్ పాసింగ్ అనేది ఇంకొకరి ఇంట్లో ట్రెస్ పాసింగ్ చేయడం అనేది చాలా తప్పు. ఇంకొకరి ఇంట్లో మట్టి పోయడం చాలా తప్పు. ఇప్పుడు అదే మేము కనుక వాళ్ళ ఇంట్లో మట్టి పోస్తే అతను వచ్చి కొట్టడానికి వస్తారు కదా.
సో అలా మేమైతే ఏం చేయలేదు. మేము కంప్లైంట్ చేస్తున్నాం మున్సిపల్ ఆఫీసులో కానీ, తర్వాత పోలీస్ స్టేషన్లో కానీ, మా లాయర్ ద్వారా కానీ నోటీసులు ఇచ్చి కంప్లైంట్ చేస్తున్నాం. కానీ ఆ మనిషి మాత్రం అర్థం చేసుకోవట్లేదు. సో ఇన్ని కంప్లైంట్స్ చేసినా కానీ మున్సిపల్ వాళ్ళే కొంచెం పాస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు వచ్చినారు. మా రిక్వెస్ట్ మేరకు, మా లాయర్ గారి రిక్వెస్ట్ మేరకు వచ్చి అతను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు శివకుమార్ ఐఏఎస్ ఆఫీసర్ క్యాడర్. సో వచ్చి మాకు చూడండి ఈ విధంగా సర్టిఫై చేశారు. డ్యూరింగ్ ఎంక్వైరీ ద నైబర్స్ క్లియర్లీ స్టేటెడ్ దట్ ద ల్యాండ్ ఎంక్రోచింగ్ బై ద రెస్పాండెంట్ ఈజ్ ట్రూ. రెస్పాండెంట్ ఇక్కడ రమేష్ గారు, మార్పాక రమేష్ గారు. అంత క్లియర్గా పోలీస్ ఎస్పీ గారు ఈ విధంగా రాయడం జరిగింది. హ్యూమన్ రిసోర్స్ కమిషన్, హెచ్ఆర్ కమిషన్. సో ఈ విధంగా రాయడం జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ వాళ్ళు హ్యూమన్ రిసోర్స్ కమిషన్ వాళ్ళు మాకు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై అప్పుడు ఆ టైంలో మా ఫాదర్కి హార్ట్ అటాక్ వచ్చింది బికాస్ ఆఫ్ ఈ ప్రెషర్ వల్ల మా ఫాదర్కి యొక్క ఆరోగ్యం బాగాలేకపోయి హార్ట్ అటాక్ వచ్చింది. సో తను మా ఫాదర్ గారు హాస్పిటల్ డ్యూటీ తిరగాల్సి వస్తుంది అప్పుడు ఆ టైంలోనే వాళ్ళు హ్యూమన్ రిసోర్స్ కమిషన్ వాళ్ళు లెటర్ పంపించి ఇది కరెక్టేనా అని. సో కానీ ఇక్కడ చూస్తే ఏంటంటే మా ఫాదర్ రీసెంట్గా చూస్తే ఇది మా ఫాదర్ సిగ్నేచర్ కానే కాదు, ఇది ఫోర్జరీ సిగ్నేచర్. ఇది ఎలా జరిగింది అనేది పోలీస్ వాళ్ళు కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, లేదు అంటే ఇంకా హెచ్ఆర్సీ హ్యూమన్ రిసోర్స్ కమిషన్ గారు కానీ వాళ్ళు ఎంక్వైరీ చేసి దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి బాధ్యులను శిక్షించాలి అని కోరుతున్నాము. తర్వాత మేము ఇంకా గ్యాదర్ చేశాము. ఏది మా వార్డు మెంబర్, మా వార్డులో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి గ్యాదర్ చేశాము ఇన్ఫర్మేషన్ అంతా. అక్కడి నుంచి తీసుకున్నాము. ఎంతోమంది ముద్ర వేశారు మాది ట్రూ అని. ఇప్పుడు ఇంకా ఆనరబుల్ లోక్ అదాలత్లో కూడా మాకు ఛాన్స్ ఇవ్వరు మాట్లాడడానికి. వాళ్ళు లోక్ అదాలత్ అంటారు కానీ ఇద్దరు కాంప్రమైజ్ అయితే కానీ మేము మాట్లాడడానికి ఉంటుంది అంటారు. కాంప్రమైజ్ అవ్వడానికి అక్కడ మాకు ఏం లేదు. మేము కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే మాకు అన్ని ట్రూ, అన్ని ప్రాపర్గా ఉన్నాయి, అన్ని అప్రూవ్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మా దగ్గర. అపోనెంట్ దగ్గర డాక్యుమెంట్స్ లేవు, రెస్పాండెంట్ దగ్గర డాక్యుమెంట్స్ లేవు అని క్లియర్గా మున్సిపల్ వాళ్ళు ఇచ్చారు. కాబట్టి సో మేము ఇది చెప్పాలనుకుంటున్నాము జడ్జి గారికి కూడా. Petition for demolition of the unauthorized construction, investigation of forgery and disciplinary action against the advocate misconduct. I Ramaya Baditala at age 83, house number 13-1, Ankamamola, Manchani, district Peddapalli, am a lawful owner and possessor of 200-year-old ancestral property with adjoining open land, and as evidenced by the municipal records and ownership documents. Background of encroachment: the respondent Mr. Ramesh Marupaka, house number 13-22, arrived in that particular Pochama ward only 35 years ago and has since attempted to encroach upon my ancestral land. Respondent has unlawfully erected a wall and gate, broken my boundary wall and laid a sewer or toilet pipeline through it, causing the water leakage into the tenant portions. Respondent has dumped construction debris, garbage and soil and planted unauthorized trees, obstructing lawful use of my property. These acts amount to criminal trespass, sections 441, 442 IPC, mischief, section 425 IPC, public nuisance, section 268 IPC, and wrongful restraint, section 339 IPC. The respondent physically assaulted my father by holding his neck and threatening to kill him, saying "you still alive." This constitutes criminal intimidation, section 506 IPC, and voluntarily causing hurt, section 323 IPC. Respondent repeatedly abused my father and insulted my ancestors, amounting to intentional insult, section 504 IPC. These acts violate my father's fundamental right to life
and dignity under Article 21 of the Constitution of India. Independent police confirmation. The Superintendent of Police, Karimnagar, after conducting a public inquiry, confirmed that the encroachment is true. Through police deferred direct action due to the pending civil case, this acknowledgement is crucial corroboration of my claims. Human rights violation, encroachment and threats violate Article 17 of the Universal Declaration of Human Rights, right to property. Abuse and intimidation violate my right to dignity and peaceful living. The Human Rights Commission had earlier taken cognizance of matter confirming seriousness. However, the HRC Human Rights Commission case number 5842/2014 was wrongfully closed using a forged signature of the petitioner, which is my father. So while petitioner was undergoing health treatment, this forgery must be investigated and culprit brought to the justice. Advocate misconduct and defamatory statements. Most seriously, the respondent's advocate knowingly certified false information to the honorable judge, thereby misleading the court and resulting in erroneous judicial decisions. If any misleading documents or false certifications have been placed before this honorable court, I respectfully request that criminal proceedings be initiated against the respondent and his advocate under the relevant IPC provisions for false evidence fabrication and misleading the judicial process. Furthermore, the respondent's reply has described the petitioner as a habitual litigant and creating nuisance for 20 years. These statements are false and intended to harm the petitioner's reputation. They qualify as a defamation under IPC section 499-500. This misuse of word nuisance is also misleading since IPC section 268 defines nuisance as a public offense not applicable to private disputes. Such defamatory and misleading submissions must be investigated and appropriate legal action taken against the respondent and his advocate. My father is a respectable teacher. So many students studied and they passed successfully. They went through they are doing so many various jobs. IT professionals are there, lawyers are there, doctors are there, engineers are there. So the lawyer certified this kind of document and he defamed his dignity in the society. Legal grounds, Indian Penal Code, IPC sections 191, 192, 193, 209, 211, 323, 339, 425, 441, 442, 504, 506, 268, 499, 500. Advocates Act 1961, Section 35, Disciplinary Action for Professional Misconduct, Constitution of India, Article 21, Right to Life and Dignity, Article 300A, Right to Property. Municipal law, unauthorized construction without sanctioned plan or building approval is liable for demolition under municipal codes. Human rights law, Article 17, Universal Declaration of Human Rights, Right to Property, reliefs sought. I respectfully request this Honorable Lok Adalat to order demolition of the unauthorized wall, gate and building structures erected by the respondent without approval. Direct removal of the construction debris, pipeline and unauthorized trees from my land. Investigate the forgery in the HRC case closure and bring the culprit to the justice. Initiate disciplinary proceedings against the respondent's advocate under Section 35 of the Advocates Act and refer the matter to the Bar Council of the suspension or disbarment. Initiate criminal proceedings against the respondent and his advocate under the relevant IPC provisions for the false evidence, fabrication, misleading and court and defamation. Ensure restoration of my property of its original condition, which is original condition, and protection against further encroachment. Protect my property rights and personal safety. Grant compensation for damages, harassment and violation of the dignity. Enclosures, ownership documents we enclosed already, and then municipal
office confirmation letters showing that there are no plan approvals 2006 as well as 2003 year. And police commissioner's report confirming encroachment is true. And Human Rights Commission correspondence showing forgery, case closure. And photographic evidence of unauthorized construction. So our request is, please bring along the media people as well as the court justice as well as the municipal office and along with the police force. So please come and inquire in the ward Pochamawada, and you can ask on the left side of the Rahul Katta and then towards right side of the Tamil Katta people. Who is wrong? Who encroached whom's land? Please inquire and take appropriate decisions and then provide us the appropriate judgment. Thank you very much.